అయోధ్యకు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. మల్లగాలలో నిలిచిన బండలాగుడు పోటీలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని. ఇక వివరాలకు వెళ్తే అయోధ్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో 1000 కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. ఇవాళ అయోధ్యలో పర్యటించనున్న మోదీ 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రధాని పర్యటన సందర్భంగా అయోధ్యలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారమవుతోంది. జనవరి 22న జరిగే విగ్రహ ప్రతిష్టాపనకు సర్వం సిద్ధమవుతోంది. ఆధ్యాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అయోధ్య రామాలయ ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఇవాళ అయోధ్యలో పర్యటించారు ప్రధాని మోదీ. 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. గద్వాల్ నియోజకవర్గం గద్వాల్ మండల పరిధిలోని గోనుపాడు గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా లబ్ధిదారులు సమర్పించే దరఖాస్తులలో అన్ని కాలమ్స్ నింపే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ సూచించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సరితమ్మ సందర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ మన్యమ్మ, ఆంజనేయులు, పరశురాముడు, డికే గోవింద్, నాగరాజు, కాజా, నూర్, దౌళన్న, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. వారిద్దరూ ఫ్రెండ్స్. మద్యం తాగడం, గంజాయి పీల్చడం వారి హాబీ. తరచూ గొడవలు పడుతుంటారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం వారి మధ్య మళ్లీ వివాదం మొదలైంది. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు. అక్కడ ఘర్షణ పడ్డారు. ఇదే క్రమంలో రైలు దూసుకొచ్చింది. దీంతో ట్రైన్ ఢీకొని వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పాత బస్తీ భవానీ నగర్ లో కలకలం రేపింది. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడుతున్న సమయంలో ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొనడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారంటూ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర మోటార్స్, శివసాయి మోటార్స్, శ్రీనివాస ఇంజనీరింగ్ వర్క్, శ్రీ వెంకటేశ్వర అగ్రిటెక్ వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఉండవెల్లి మండలం బొంగూరు గ్రామం నందు మాజీ జోగులాంబ ఆలయ కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బెక్కం శ్రీనివాస్ రెడ్డి స్వగృహం నందు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి మండల పరిధిలోని ధర్మావరం గ్రామ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిక్యాల జడ్పీటీసీ హనుమంత్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఈ రంగారెడ్డి, షేకుపల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష జరిపారు. 10th ఇంటర్ ఎగ్జామ్స్ తో ఎంసెట్ ఇతర పోటీ పరీక్షలపై చర్చ, సమగ్ర శిక్షా పథకంపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం విద్యాశాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాథమిక ఉన్నత విద్యాశాఖ అధికారులు సమావేశానికి హాజరవుతున్నట్లు, ముఖ్యంగా ఉన్నత విద్యాశాఖ కీలక సమావేశం జరుగుతోంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్ తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో ఉన్నత విద్యా మండలికి పూర్తి స్థాయి కమిటీని నియమించే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ నటుడు నాగార్జున దంపతులు. గట్టు మండలంలోని రాయపురం గ్రామంలో జడ్పీటీసీ బాసు శ్యామల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీల పథకం దరఖాస్తు ఫారాన్ని లబ్ధిదారులకు అందజేసి ప్రారంభించారు. జడ్పీటీసీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పథకాలపై మహాలక్ష్మి,
రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు ఫారాలను నింపి సంబంధించిన అధికారులకు అందజేసి దరఖాస్తు రసీదును తీసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఎమ్మెల్సీ కవిత ముందుగా వరంగల్లోని బాలసముద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం మేడారానికి బయలుదేరారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని అనంతరం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండల పరిధిలోని నందినే గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో సందర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీ సర్ శివశంకర్ మరియు 12 క్యాంటర్ సిబ్బంది, నందినే మహాదేవ్, నందినే గ్రామస్తులు ఉన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైన దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతు బంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం మల్దకల్ మండలంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను శుక్రవారం నిర్వహించాల్సి ఉండగా శనివారం బండలాగుడు పోటీలను నిలిపివేశారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన ఎద్దుల పోటీలను నిర్వహించిన 23 మందిపై మరియు రోడ్డుపై ధర్నా నిర్వహించి ప్రజాశాంతికి భంగం కలిగించిన 9 మందిపై కేసు నమోదు చేశారు. బండలాగుడు పోటీలు నిర్వహించే స్థలంలో రాత్రికి రాత్రే సభా స్థలంలో ఉన్న స్టేజ్ ను మరియు బండను మాయం చేసిన దుండగులు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, వైద్యలింగం తదితరులు ఉన్నారు. గద్వాల్ పట్టణంలోని 10 మరియు 14వ వార్డులలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ సందర్శించారు. అనంతరం సరితమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంక్షేమం జరుగుతుందని ఇన్ఛార్జి సరితమ్మ తెలిపారు. అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డపల్లి మండలంలో జిల్లేడు దిన్నే గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మండలంలోని శనివారం పెద్దొడ్డి గ్రామంలో ప్రజా సమస్యల దరఖాస్తులను స్వీకరించుటకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన విధులపై అలసత్వం వహిస్తూ పంగనామం పెట్టి ప్రజాపాలన ప్రాంగణంలోనే దర్జాగా సిగరెట్ కాల్చుతున్న మల్దకల్ మండల గిర్దావార్ నాగిరెడ్డిని జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేయాలని డిమాండ్. గతంలో కూడా ఈ గిర్దావార్ నాగిరెడ్డి తప్పతాగి మల్దకల్ మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజా సమస్యలపై వచ్చిన ప్రజల దగ్గర దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విధుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న ఈ మహానుభావుడిపై జిల్లా అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ లేదా సార్ ప్రజాపాలన? మరి ఉంటే సిగరెట్ తాగుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆఫీసర్లు ఆడున్నారు, సిగరెట్ తాగుతున్నావు. అందరు ఎంఆర్ఓ వాళ్ళు ఎక్కడ వాళ్ళ డ్యూటీ చేస్తుంటే నువ్వు ఆరాం ఇక్కడ సిగరెట్ తాగుతున్నావు కదా. మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని, గతంలో పోలీసు అధికారులతో జరిగిన
సమీక్ష సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైన ఆలోచించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని సందర్శించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి తనయుడు బండ్ల సాయి సాకేత్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందారు. గద్వాల్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, రైతులకు మేలు జరగాలని ఎమ్మెల్యే కోరుకోవడం జరిగిందన్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్ ఐపీఎస్ వార్షిక పత్రిక సమావేశంను నిర్వహించారు. ఈ రోజు మేము జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి 2023 ఇయర్ కి యాన్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము పెట్టాము. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లో మేము మీకు 2023 కి గద్వాల్ డేటా రిగార్డింగ్ అండ్ మా మొత్తం ప్రయత్నం ఏంటి అవి గురించి మేము మీకు ఈరోజు చెప్తాము. అండ్ నాతోటి నా అడిషనల్ డిఎస్పీ రవి, తర్వాత ఎస్డిపిఓ గద్వాల్ వెంకటేశ్వర్లు, డిఎస్పీ ఏఆర్ ఎమాన్యువల్ అండ్ గద్వాల్ సిఐ శ్రీనివాస్. మేము మొత్తం మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాము. తర్వాత మా జిల్లా గురించి మీకు మొత్తం చెప్తాము. ఈసారికి లోక్ అదాలత్ ఇప్పుడు జరిగింది అండ్ ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. కానీ ఈరోజు వరకు కూడా జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ లో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు డిస్పోజ్ 5288 కేసెస్. ఈ కేసెస్ డిస్పోజల్ కారణం పార్టీస్ కూడా కి ప్రాబ్లం లేదు అండ్ యుఐస్ ది అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియరీ బోత్ విల్ బి రిడ్యూస్డ్. ఎన్బిడబ్ల్యూస్ మీద మేము చాలా ఫోకస్ చేశాము. ఈసారిలో 340 ఎన్బిడబ్ల్యూస్ మేము ఎగ్జిక్యూట్ చేశాము. అండ్ క్రైమ్ గురించి ఒకసారి తెలిసితే ఈసారిలో క్రైమ్ కొంచెం పెరిగింది, కానీ ఓన్లీ నాన్ గ్రేవ్ క్రైమ్. మొత్తం గ్రేవ్ క్రైమ్స్ మొత్తం దే హ్యావ్ డిక్రీజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసెస్, రైటింగ్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ అండ్ రోడ్ యాక్సిడెంట్ కేసెస్. ఈ మొత్తం కేసెస్ ఇన్ కంపారిజన్ టు 2022-23 లో కొంచెం ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్. తర్వాత ఈ ఎలక్షన్ కి టైంలో 2023 తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ సక్సెస్ఫుల్లీ విదౌట్ ఎనీ మేజర్ ఆర్ ఎనీ మైనర్ law and order issues. And for this I will give all the credit to my entire team, and they have worked very hard for this. During the elections ki time meeku kuda mem data ichamu regarding seizures. So for example liquor ki seizure lo more than 4500 liters mem seize chesamu. Tarvata cash sambandhinchina more than 1.32 lakh మేము సీజ్ చేశాము. అండ్ ప్రతి సీజర్కి ఎస్ఓపి ప్రకారంగా మేము ప్రొసీజర్ పెట్టాము. ప్రతి ఎస్ఐ, ప్రతి సిఐ సీజ్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ డిమాండ్స్ రిడ్రెసల్ కమిటీకి మొత్తం క్యాష్ వాళ్ళు ఇచ్చారు. అండ్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ద కేసెస్ హ్యావ్ బీన్ డిస్పోజ్డ్. తర్వాత రిగార్డింగ్ బైండ్ ఓవర్, వీ వర్ ఏబుల్ టు బైండ్ ఓవర్ మోర్ దాన్ 1635 పీపుల్. ఈ బైండ్ ఓవర్ కారణం, దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వై వీ వర్ ఏబుల్ టు హ్యావ్ ఎలక్షన్స్ విదౌట్ ఎనీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. తర్వాత మా దగ్గర టీమ్స్ గురించి, మా షీ టీమ్స్ కూడా ఈసారిలో దే హ్యావ్ బీన్ వెరీ యాక్టివ్ విజిటింగ్ ఆల్ ద హాట్స్పాట్స్ అండ్ దే హ్యావ్ బీన్ ఏబుల్ టు క్యాచ్ 18 రెడ్ హ్యాండెడ్ అఫెండర్స్. హాట్స్పాట్స్ దగ్గర వెళ్ళిన తర్వాత ఒకసారి సర్వేలెన్స్ పెట్టినప్పుడు వాళ్ళకి 18 అక్యూజ్డ్ వాళ్ళకి దొరికిందా. అండ్ ఆల్ దీస్ 18 అక్యూజ్డ్ they have been called. వాళ్ళకి షీ టీమ్స్ వాళ్ళు కౌన్సిల్ కూడా చేశారు, వాళ్ళకి పేరెంట్స్ కి పిలిచి కౌన్సిలింగ్ చేశారు, సో దట్ దే కెన్ నాట్ రిపీట్ దిస్ బిహేవియర్ అగైన్. అండ్ స్పెషలీ రిగార్డింగ్ డీడీ కేసెస్ గురించి మేము ఫోకస్ చేస్తాము. డ్రంక్ డ్రైవింగ్ మా చాలా ఇంపార్టెంట్గా టాపిక్ ఉంది. డ్రంక్ డ్రైవింగ్ కారణం చాలా ఫేటల్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంది అండ్ అన్టైమ్లీ డెత్ ఓన్లీ బికాస్ ఆఫ్ డ్రంక్ డ్రైవింగ్. సో ఈ డ్రంక్ డ్రైవింగ్ కేసెస్ కి కూడా మోర్ దెన్ 2600 కేసెస్ మేము రిజిస్టర్ చేశాము. అండ్ ఈ మొత్తం మా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్ ద చలాన్ కేసెస్
just in 2023, this year, fines of 7 crore 28 lakh have been imposed under 9600 cases, and fines paid by the people is 3 crore 75 lakh 88,000. So this shows that the traffic department is very active, and public ki okate message undi. Tarvata normal law and order problem, to control that, we have been able to register e-petty cases, more than 1300 e-petty cases. ఈ చిన్న చిన్న గొడవ జరిగితే, చిన్న చిన్న ఇష్యూ జరిగితే, if we register these cases, big problems will not happen. So that is the motive behind registration of e-petty cases. Tarvata this year again in 2024 from 1st January Operation Smile kuda mem start chestamu. Last year 2023 lo July ki month lo Operation Muskan jarigindi. Andalo more than 104 children were rescued. So this will be our objective, to safeguard as many children as possible, bonded labor, beggar children, to save them. That will be the objective. తర్వాత సైబర్ క్రైమ్స్ గురించి ఇన్ ద ఇయర్ 2023 ఓన్లీ ఒక్కసారిలో 2023లో more than 278 cases have been registered, and only 278 cases లో పోయిన అమౌంట్ ఉంది 1 crore 32 lakh. 1 crore 32 lakh, కానీ ఆ అమౌంట్ నుంచి ఓన్లీ 10 lakh has been frozen. ఈ డిఫరెన్స్ కి కారణం ఏంటి? డిలే ఇన్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్రైమ్. పబ్లిక్ కి ఒకటే రిక్వెస్ట్ ఉంది, సైబర్ క్రైమ్ జరిగితే టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జరిగితే ఇమీడియట్లీ విదిన్ 5-10 minutes 1930 కి కాల్ చేయండి. తర్వాత NCRP నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, అందులో మీరు పెటిషన్ పెట్టండి. పెటిషన్ పెడితే తొందరగా బ్యాంక్ వాళ్ళు మీ అమౌంట్ కి ఫ్రీజ్ చేస్తాడు. ఫ్రీజ్ చేసినప్పుడు మేము రిఫండ్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ 278 కేసెస్ కి 10,85,000 అమౌంట్ కి రిఫండ్ ప్రొసీజర్ మేము స్టార్ట్ చేశాము. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, అందులో మీరు పెటిషన్ పెట్టండి. పెటిషన్ పెడితే తొందరగా బ్యాంక్ వాళ్ళు మీ అమౌంట్ కి ఫ్రీజ్ చేస్తాడు. ఫ్రీజ్ చేసినప్పుడు మేము రిఫండ్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ 278 కేసెస్ కి 10,85,000 అమౌంట్ కి రిఫండ్ ప్రొసీజర్ మేము స్టార్ట్ చేశాము. అండ్ బ్యాంక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే మనీ అలాంగ్ విత్ వర్కింగ్ విత్ ద జ్యుడిషియరీతో కలిపి మేము ఈ పని చేస్తాము. అండ్ మనీ విల్ బి రిటర్న్ టు ద పీపుల్. అండ్ స్పెషలీ ద విజన్ ఫర్ 2024, దిస్ ఇయర్ ద TSNAB has been set up, Anti-Narcotics Bureau. సో అందులో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మేము యాంటీ డ్రగ్ కమిటీ స్టార్ట్ చేస్తాము. అండ్ ఈ యాంటీ డ్రగ్ కమిటీ will be responsible for spreading awareness and checking the usage of NDPS substances among our youth. తర్వాత CCTV గురించి మేము చాలా ప్రయత్నం చేస్తాము. మా టౌన్స్లో కొత్త పెద్ద టౌన్స్లో CCTVs ఉంటే ద సర్వేలెన్స్ ఆఫ్ ద టౌన్ విల్ బికమ్ మచ్ ఈజియర్. అందుకే మా పబ్లిక్ నుంచి ఇది కూడా రిక్వెస్ట్ ఉంది. నేను సైతంలో మీరు కూడా మీ ఇల్లుకి బయట, మీ షాప్కి బయట ఖచ్చితంగా ఒకటే CCTV పెట్టండి. That will help in securing your area also, and it will help us in ensuring better policing. And దీని తర్వాత నా ఒక రిక్వెస్ట్ ఉంది కి in the year 2024 we will make sure that no illegal activity will go unpunished, and anybody with any information about any illegal activity going on, kindly inform us. మీ దృష్టిలో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. మీ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి, లేకపోతే డయల్ 100తో ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఖచ్చితంగా మేము దీని మీద యాక్షన్ తీసుకుంటాము. సో దాట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్ టు సే. నౌ అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యం లోపల మన జిల్లాలో 2023 అసెంబ్లీ ఎలక్షన్లు చాలా ప్రశాంతంగా ఎటువంటి సంఘటనలు లేకుండా జరిగిపోయినాయి. అదేవిధంగా క్రైమ్ కూడా చాలా తక్కువగా రిపోర్ట్ అవుతుంది.
ఇంపార్టెంట్ కేసులు. లా అండ్ ఆర్డర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మేడం గారి ఆధ్వర్యం లోపల జిల్లాలో క్రైమ్ నివారణ మరియు ఏమైనా కేసులు అయితే కూడా త్వరితగతిన డిటెక్ట్ చేయడము, ప్రజల సపోర్ట్తోన లా అండ్ ఆర్డర్ మంచిగా మెయింటైన్ చేస్తామని చెప్పేసి ఆశిస్తున్నాం. మేడం శ్రీ రితిరాజ్ మేడం ఐపీఎస్ గారికి, అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ సార్ శ్రీ రవికుమార్ గారికి, డిఎస్పీ ఏఆర్ ఇమాన్యుల్ సార్ గారికి, మా గద్వాల సిఐ గారికి, పత్రికా సోదరులకు అందరికీ, మా పిఆర్ఓ గారికి అందరికీ మా పోలీస్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము ఈ గద్వాలకు రావడం అంటే 5 months అయింది, ఎలక్షన్ సందర్భంగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా మేడం గారు కూడా వచ్చి మా మేడం గారి సూచనల మేరకు మేము అందరం ఎక్కువ మందిని బైండ్ ఓవర్ చేయడం కారణంగా, అదేవిధంగా ఎక్సైజ్ కేసెస్ ఆల్మోస్ట్ మేము 280 కేసెస్ మన జిల్లా మొత్తంలో రిజిస్టర్ చేయడం జరిగింది. అన్ని ఎక్సైజ్ అంటే వైన్ షాప్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ పెట్టి వైన్స్ అంటే డిస్ట్రిబ్యూట్ కాకుండా మ్యాక్సిమం కంట్రోల్ చేయగలిగినాం. అందువల్ల మాకు ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఎలాంటి కేసులు అంటే పొలిటికల్ వయలేషన్ లేకుండా గొడవ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిన దానికి మా ఎస్పీ మేడం గారికి మేము అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మేము ఈ సంవత్సరం అంటే ఎక్సైజ్ కేసులు లేకుంటే లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి ఇంకా కేసులు తక్కువగా ఉండేవి. ఈ రోజు లోకాదాలత కేసు ఉన్నది, దాంట్లో కూడా ఎక్సైజ్ కేసెస్ మ్యాక్సిమం 250 కేసెస్ వరకు ఇంపోర్ట్ అంటే కాంప్రమైజ్ చేయడం అంటే పనిష్మెంట్ అడ్మిషన్ 5,000 ఫైన్ కట్టించి ఆ కేసెస్ క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర ఉండే జాతరలు కానీ మిగతా విషయంలో కూడా మా మేడం గారి సూచనల మేరకు మేము నడుచుకొని భవిష్యత్తులో కూడా ఇంకా అంటే 2024లో కొత్తది రేపు ఈ సంవత్సరం ముగిస్తుంది. కొత్త సంవత్సరంలో కూడా మేము అందరం మా మేడం గారి ఆధ్వర్యంలో అందరం మంచిగా డ్యూటీలు చేసి ఈ 23లో ఏ విధంగా మంచి పేరు మా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిందో అదేవిధంగా 24లో కూడా మేము అందరము అదేవిధంగా కృషి చేస్తామని మా పోలీస్ తరఫున మేడం గారి తరఫున మీకు తెలియజేయడం జరిగింది. చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మేడం గారి సూచనల మేరకు ఎలక్షన్ బందోబస్తు అంతా కూడా సివిల్ అండ్ ఏఆర్ కంబైన్డ్ గా విత్ కోఆపరేషన్ తోటి మేడం యొక్క గైడెన్స్ లో పీస్ఫుల్ గా మేము ఎలక్షన్ చేయడం జరిగింది. అలాగే క్రౌడ్ కంట్రోల్ గురించి సిపిఎఫ్ ఫోర్స్ కూడా వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళతోటి ఫ్లాగ్ మార్చెస్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయించడం, మేడం గారు ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం వాటిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ అనేవి మన గద్వాల్లో చాలా పీస్ఫుల్ గా మేడం గైడెన్స్ లో చేయడం జరిగింది. క్రౌడ్ కంట్రోల్ కూడా మా వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళందరినీ కూడా పర్ఫెక్ట్ ఏఆర్ టీమ్ గా తయారు చేస్తామని 24లో ఇదే కంటిన్యూ చేస్తామని వాగ్దానం చేస్తాం. గద్వాల జిల్లా 5 మండల పరిధిలో గల కిడ్స్ హోమ్ పాఠశాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది. 2 రోజులు ప్రభుత్వ సెలవులు ఉండటంతో ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రిన్సిపల్ శ్రీనివాసులు సార్ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు అలాగే స్కూల్ సిబ్బంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ ప్రదక్షిణ ప్రజల కోసం.